డాక్టర్ గారు ఇప్పుడు ఇలా కూర్చొని పనిచేసే వారికి ఇప్పుడు వెరికోస్ వీన్స్ అని కూడా సమస్య ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. ఇది కూడా రావడం గల కారణం ఏంటి అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే ఇది కాస్మెటిక్ చికిత్స, దీనికి ఎర్లీగా మెడికల్ ఇంటర్వెన్షన్ అవసరం లేదు అని చెప్పి అంటారు కదా. ఈ అపోహను దూరం చేయడానికి మీరు ఇచ్చే అవగాహన ఏంటి? ఈ వారికోస్ వెయిన్స్ అనేది కంప్లీట్ ఏమంటారు ఆక్యుపేషనల్ డిసార్డర్స్ అంటాం కదా. పనిచేసే ఇదిని బట్టే ఆ డిజీజ్ వస్తుందన్నట్టు. ఇప్పుడు ఒట్టిగా కూర్చొని తిరిగి అట్లా పనిచేసేవాళ్ళకి కాదు. కొంచెం మీరు బాగా గమనిస్తే గనక పర్టిక్యులర్ జాబ్ హోల్డర్స్‌కి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. అందులో మన ఇండియన్ కమ్యూనిటీలో చూసుకుంటే పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, లెక్చరర్స్, టీచర్స్, డాక్టర్స్ అండ్ బార్బర్స్ మెయిన్ ఇంపార్టెంట్. బార్బర్స్ ఇట్లాంటి వాళ్ళకి ఈవెన్ ఫ్రూట్ వెండర్స్, ఈ జ్యూస్ సెంటర్‌లో పనిచేసేవాళ్ళు ఎంతసేపు చిన్న డబ్బా ఉంటది. పాన్ డబ్బా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంతసేపు ఆ చిన్న డబ్బాలోనే మార్నింగ్ నుంచి నైట్ వరకు అక్కడే ఉంటారు. సో, వాళ్ళ కదలికలు గానీ, మూవ్‌మెంట్స్ గానీ ఏవి ఉండవు. ఒకటే ప్లేస్‌లో నిల్చుంటారు, లేదంటే ఒకటే ప్లేస్‌లో కూర్చుంటారు. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే రక్త ప్రసరణ అనేది గుండెకెళ్ళదు. అంటే మనకేంటంటే పైన గుండె ఉంది కాబట్టి, హార్ట్ ఉంది కాబట్టి, పంపింగ్ అవుతుంది కాబట్టి మొత్తం బ్లడ్ అంతా సర్క్యులేషన్ ఉంటుంది. బట్ ఆ ఎళ్ళిన సర్క్యులేషన్ మళ్ళీ రిటర్న్ రావాలంటే ఎటువంటి పంపింగ్ సిస్టమ్ లేదు. సో, మన కాళ్ళలో ఉన్న పిక్కలే సెకండ్ హార్ట్‌గా చెప్పుకుంటాం అన్నట్టు. సో, ఆ పిక్కల ద్వారానే మనకు మజిల్స్ పంప్ అయిపోవడం వల్ల మనకు బ్లడ్ అనేది పైకెళ్తుంది. సో, ఒకటే చోట నిల్చోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పంపింగ్ అవ్వదు. అవ్వకపోయేసరికి కాళ్ళల్లో రక్తం ఉండి వారికోస్ వెయిన్స్‌గా డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే కాళ్ళ వాపులు రావడము, పిక్కలు పట్టేసినట్టు ఉండడము, కాళ్ళు నల్లగవ్వడము, కాళ్ళలో దురదలు పెట్టడము, కాళ్ళలో పుండ్లవ్వడము ఇట్లాంటి లక్షణాలని వారికోస్ వెయిన్స్ లక్షణాలు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.